గ్రేట్. బట్ డెఫినెట్లీ మీ జర్నీ చాలా ఇన్స్పైరింగ్ అవుతుంది bro. ఎందుకంటే ఫస్ట్లో ఎంత సక్సెస్ చూసినా తర్వాత ఎలాంటి హర్డిల్స్ వచ్చినా అవన్నీ కూడా తట్టుకుంటూ కాన్స్టెంట్గా చేస్తూ ఉంటున్నారు. సచ్ గ్రేట్. అసలు ఇన్స్పిరేషన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మెయిన్గా? నాకా నేను మార్నింగ్ లేచిన తర్వాత నేను మిర్రర్లో చూసుకుంటా కదా, అక్కడి నుంచే వస్తుంది ఇన్స్పిరేషన్ నాకు. బట్ డెఫినెట్లీ మోహన్ బాబు గారు ఇచ్చిన క్లాస్ ఎంతవరకు పనికొచ్చింది మీ కెరీర్లో? అది జస్ట్ హౌస్ ఫన్ బ్యాంటర్ అంతే. అది సరదాగా ఉంటుంది. మోహన్ బాబు గారు నాకు ఈజ్ అ వెరీ అంటే చాలామంది చూసి బయట ఆయన ఇలా ఉంటారు అలా ఉంటారు అనుకుంటారు, కానీ చాలా మిస్ఇంటర్ప్రిటేషన్ అది. ఆయన చాలా స్వీట్ పర్సన్. అసలు ఆయనతో పరిచయం కనుక మనకుంటే అసలు ఎంత సరదాగా ఉంటాడు ఆయన చాలామందితో. బట్ నా వరకు అయితే హీ వాజ్ వెరీ ఫన్. చాలా బాగుండింది ఆ సినిమాలు ఆయనతో చేసినప్పుడు. ఆయనతో ఆయన సన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. సో దట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఆయన అడిగి మరీ మిమ్మల్ని తీసుకురావడం జరిగింది. తప్పకుండా నాకు వరుణ్ సందేశ్ కావాలని. సో మంచి ఫ్యామిలీతో మంచి బాండ్ ఉంది. భక్త కన్నప్పలో ఏమైనా చూడొచ్చా ఆయన ఒకవేళ అడిగితే? భక్త కన్నప్పలో నన్ను అడగలేదు. సో యా, గ్రేట్. బట్ డెఫినెట్ రాజేష్ గారు చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. చివరికి బామ్మగారి నుంచి ఎంత డబ్బు వచ్చిందో కూడా చెప్తే మేము కొంచెం ట్యాక్స్ వేసి తీసుకుంటుంది. యాక్చువల్లీ వచ్చింది మా వైఫ్కి ఇచ్చేసి సేఫ్గా పెట్టమని నన్ను చూడలేదు అంత. అంటే ఇప్పటివరకు డబ్బులు వాడవే కానీ చివరిగా ఒకరు చూసి డబ్బులు ఇచ్చారంటారా? అది అంటే డబ్బులు అని కాదండి, అంటే ఇప్పుడు అదొక బ్లెస్సింగ్ లా తీసుకుంటాను. అది యూనో వెరీ స్వీట్ మెమరీ అది. అంటే పెద్ద ఆవిడ చూసి, ఆవిడ యాక్చువల్లీ మా పక్క రోల్లోనే కూర్చున్నారు. ఆవిడనే చూస్తూ ఉన్నాను మధ్యలో. టెన్షన్ పడిపోతున్నారు, ఏంటి అని ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. అది చాలా బాగా అనిపించింది అనమాట. అంటే గుడ్ ఎనర్జీ. గుడ్ ఎనర్జీ. యా.